3-4 రోజుల సందే అటు సోషల్ మీడియాలోనే కాదు, ఏ బస్టాండ్ కాడ చూసినా, ఏ షాయి హోటల్ కాడ చూసినా, ఏ పాన్ షాప్ కాడ చూసినా, ఏ బార్లో చూసినా, ఏ పర్మిట్ రూమ్లో చూసినా ఒకటే ముచ్చట బాగా నవడుతున్నది. అగో అన్ని జాగాల్లో మాట్లాడుకునేంత అంత మంచి ముచ్చట ఏడిదే బాలన్న అంటారా చెప్తా ఈ నుండి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కమ్ మాజీ సీఎం కేసీఆర్ సార్ ఇప్పుడు జర మంచిగా అయినట్టే ఉన్నాడు కదా. అప్పట్లో అయితే ఓ పారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మొత్తానికే చూడబుద్ధి కాకుండా కడుపు మొత్తం లోపలికి పోయి డొక్క అతుక్కొని ముఖం మొత్తం గుంజుకపోయినట్టుగా అనిపించుండు. గూత కూడా గట్టిగా రాకుండా ఉండే. అసోడిది మొన్న జగిత్యాల మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ను కారు పార్టీలా కలుపుకునే పేరంటానికి వచ్చినప్పుడు జర కుదురుకున్నట్టేగా అనొచ్చుండు. అప్పటంతా కాకుండా ఇప్పుడు జర ముఖం చూడొచ్చేటట్టు మాట కూడా మునుపటి లెక్కనే మంచిగానే వచ్చిందని ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వినబడుతున్నది. కారు పార్టీ కార్యకర్తలే కాదు, ఊర్ల పొంట ఉండే ముసలోళ్ళ కాడికెళ్ళి రాజకీయం తెలిసిన పడుచుపోరగాన దాకా మొత్తం కూడా మొన్నటి వీడియోలు చూసుకుంటేనే ముచ్చట్లు పెడుతుర్రట. 10 ఏళ్ళు ఏలుబడి చేసిన పబ్లిక్ను ముంచుండు కావచ్చు కానీ రాష్ట్రంలో కేసీఆర్ సార్ ఏలుబడి జర మంచిగుండే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని ఇప్పుడు కార్యకర్తలు ఇప్పటికే మొత్తుకుంటున్నట్టు కూడా వినబడుతున్నది. ఎరుకున్న ముచ్చట్నేనా. ఆమ్దాని రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండు కానీ అన్నయాళ్ళ జర అటో ఇటో పబ్లిక్కు పథకాలు అయితే అందించుండు. అయినా కూడా మార్పు కోరుకొని కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపి కాంగ్రెస్ సర్కార్ను ప్రజలు అధికారంలోకి తెస్తే ఆశపడ్డోళ్ళ నోట్లే పాసుపడ్డంత పని అయిందని అనుకుంటుర్రట. అయ్యా సీఎం రేవంతాలు సారు, మాది ప్రజాపాలన, మాది ప్రజా ప్రభుత్వం అని ఎచ్చులకు బొబుడు కాదు. యాళ్లకు పబ్లిక్కు పథకాలు అందించే అక్కెరకొచ్చే పనులు ముంగటేసుకుంటే పల్లెల పొంట కేసీఆర్ సార్ గురించి కూడా కొందరు ముచ్చట పెట్టుకున్నట్టు మీ గురించి కూడా ముచ్చట పెట్టుకుందరు కదా. మీరెందుకు పథకాలు కొలాయించే ముచ్చట్ల వెనకా ముంగట అవుతుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.